ఇంటింటి ప్రచారాలు రోడ్ షోలతో ఎంపీ అభ్యర్థులు స్పీడ్ పెంచారు. ఒకవైపు అభ్యర్థులు ప్రచారాల్లో బిజీగా ఉండగా మరోవైపు ఎమ్మెల్యేలు కింది స్థాయి లీడర్లు ప్రజల్లోకి వెళుతున్నారు. ఎన్నికల్లో తమ పార్టీకి భారీ మెజారిటీ అందించాలని కోరుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సీఎం సభ సక్సెస్ చేసిన కార్యకర్తలు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఆయన టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల తర్వాత పాలమూరు అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు మంత్రి. వలసల వైద్యులు వాపసు తెప్పించుకుంటాం సార్, మాకేమైనా నిధులు ఇవ్వండి అని అడగడానికి వస్తుంది. నిరుద్యోగ సమస్య ఉంది, ఇక్కడ వాళ్ళకు ఇక్కడ దగ్గర ఉద్యోగాలు వచ్చేటట్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసుకుందాం సార్ అడగడానికి వస్తుంది. అంటే మీ అవసరాల గురించి, మన ప్రాంత అభివృద్ధి గురించి మేము ఇంకా గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎవరే కానీ మీరు వేసే ఓటు రేపు మీరు కాకపోయినా మీ పిల్లలు ఆ ఫలాలు తింటారు. తిన్నప్పుడు మీ ఆత్మ కూడా సంతోషిస్తుంది. బీజేపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కవిత టీఆర్ఎస్ ను గెలిపిస్తే ఎంపీలు సైనికుల్లా పనిచేస్తారన్నారు కవిత. ఎన్నికల తర్వాత ఎర్రజొన్నలకు బోనస్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా అంటేనే కష్టపడి పనిచేసే రైతులు ఉండేటటువంటి జిల్లా. రైతుల కోసం నిరంతరం మన టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్న విషయం మీకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ నుంచి అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. అదే విధంగా మా రైతన్నలందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను, పసుపు బోర్డు సమస్య వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో 75% కేంద్రం ఇస్తోందన్నారు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న అరవింద్ చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తానని హామీ ఇచ్చారు. గవర్నమెంట్ రాగానే వారం రోజులలో తీసుకొచ్చే బాధ్యత మాది కూడా అయిపోయింది. పసుపుకి ఎర్రజొన్నకి మద్దతు ధర 22 పంటలకు ఉన్నట్టు పసుపుకి ఎర్రజొన్నకు కూడా పెట్టుబడి మీద 50% అదనంగా ప్రొక్యూర్మెంట్ ధర నిర్ణయం చేయడం జరుగుతుంది. నిజామాబాద్ పార్లమెంట్లో నామినేషన్ వేసిన రైతులు వినూత్న ప్రచారం చేశారు. భిక్షాటన చేస్తూ జగిత్యాల మార్కెట్ యార్డులో ప్రచారం చేశారు. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు రైతులు. రాజకీయ పార్టీలకు ఓటేయొద్దని రైతును గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పువ్వాడతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఉదయం సర్దార్ పటేల్ స్టేడియం, డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి ప్రచారం చేశారు. ఖమ్మం స్థానంలో తమ మద్దతు రేణుకా చౌదరికి అన్నారు టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు. నామా కార్యకర్తలు ప్రజల కోసం చేసిందేమీ లేదన్న ఆయన టీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. మెదక్ జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరపున ఆయన కొడుకు పృథ్వీరెడ్డి ప్రచారం చేశారు. 5 ఏళ్లలో కొత్త ప్రభాకర్ చేసిన అభివృద్ధిని వివరించారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో ఇంటింటి ప్రచారం చేసిన పృథ్వీరెడ్డి టీఆర్ఎస్ కు ఓటేయాలని కోరారు. కొమరంభీం జిల్లా సిర్పూర్టి మండలంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, నగేష్ ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు మంత్రి. కేంద్రంలో 16 మంది ఎంపీలను గెలిపించుకుంటే రేపు రాబో పార్లమెంట్లో కీలక పాత్ర మన ముఖ్యమంత్రి గారు వహించి, మేమైతే కోరుతా ఉన్నాను, భారత ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా అయితేనే, మన కేసీఆర్ గారు అయితేనే అక్కడ పరిపాలన బాగా జరుగుతుంది. ఈ నిధులు సక్రమంగా ఉపయోగపడుతుంది. నీళ్లు, అదేవిధంగా నిధులు, ఉద్యోగాలు ఏ విధంగా తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నామో అదేవిధంగా ఆ కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వంలో జరిగితే బ్రహ్మాండంగా మన ప్రాంతాలను కూడా డెవలప్ అవుతాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్ లు స్థానికేతరులను పోటీ చేయిస్తూ పెద్దపల్లి ప్రజలను అవమానపరిచాయన్నారు పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి కుమార్. నియోజకవర్గంలోని గోదావరికని సింగరేణి స్టేడియంలో ఉదయం వాకర్స్ ను కలిశారు కుమార్. ఆ తర్వాత రన్ ఫర్ మోడీ ర్యాలీ నిర్వహించారు. తనను గెలిపిస్తే సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం చేసి హక్కులు సాధిస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన బీబీ పాటిల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
కరీంనగర్లో కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం స్పీడప్ చేశారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తరపున స్థానిక నేతలు గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.